నిజంగా ఈ స్త్రీని గురించి ఇది ఎవరికి మామూలుగా వర్తిస్తుందంటే యవనస్తురాళ్ళకు. నిజంగా ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. నిజంగా మాటలు ప్రతి యవనస్తుడు చూడాలి, మాటలు వినాలి. అలాంటి మాటలు ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు యవనస్తులు ఎట్లున్నారో తెలుసా? భయంకరమైన చెరలో ఉన్నారు. ప్రెజెంట్ బిడ్డ భయంకరమైన కాడి కింద ఉన్నారు, భయంకరమైన బంధకాల చేత నింపబడి ఉన్నారు. నిజంగా ఎలాంటి భయంకరమైన జీవితాలు అంటే తల్లిదండ్రులను మోసం చేస్తూ, లేకపోతే పెద్దలను మోసం చేస్తూ, అధికారులను మోసం చేస్తూ, ముఖ్యంగా తన సొంత తల్లిదండ్రులను మోసం చేస్తూ ఈరోజు చాలామంది యవనస్తురాలు భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు. ఈ స్త్రీని గురించి నేను ధ్యానిస్తున్నాను. దేవా ఈరోజు ఏం మాట్లాడాలి అని ప్రభుతో మాట్లాడినప్పుడు నిజంగా ప్రభు నాతో ఈమె గురించి మాట్లాడు అని చెప్పాడు. అందుకే నేను కొన్ని సర్చ్ చేసి ఈమె గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఈమె చూడండి, ఆదికాండం 34 మొదటి వచనం దయచేసి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. చాలా ఇక్కడ చూస్తే ఇక్కడ 34వ అధ్యాయం, ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వచనంలో లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా. ఇక్కడ గురించి ఎవరి గురించి మాట్లాడబోతున్నాము, ఎవరి గురించి ధ్యానించుకోబోతున్నాం అంటే దీనా గురించి మనం మాట్లాడబోతున్నాం. ఆమె యొక్క గుణాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. దీనా అనే మాటకు అర్థం ఏంటంటే న్యాయమైన తీర్పు. ఏంటి దీనా అన్న మాటకు అర్థం ఏంటి? న్యాయమైన తీర్పు. హల్లెలూయా. ఈ మాట చదువుతుంటే లేయా యాకోబును కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. హల్లెలూయా. ఈ దీనా ఎవరు అంటే యాకోబుకు లేయాకు పుట్టిన కుమార్తె. హల్లెలూయా. యాకోబుకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంతమంది భార్యలు? 4 భార్యలు, 12 మంది కుమారులు, ఒక్కగానొక్క కుమార్తె. యాకోబుకు ఎంతమంది కుమారులు ఉన్నారంట? 12 మంది, ఒకే ఒక కుమార్తె. ఎవరు? దీనా. ఈ దీనా యాకోబుకు లేయాకు పుట్టిన కుమార్తె. హల్లెలూయా. లేయా ఎవరో మీకు బాగా తెలుసు, జబ్బు కండ్లది. అయితే ఈమె ఎలాంటి వ్యక్తి? లేయా అంటే అంత చూడ్డానికి అంత అందంగా కనిపించకపోవచ్చు. జబ్బు కండ్లలోంచి నీరు కారుతూ ఉన్న వ్యక్తి. అయితే యాకోబుకు లేక పుట్టిన కుమార్తె దీనా, ఈమె నిజంగా ఎలాంటి వ్యక్తి అంటే మనం తెలుసుకోవచ్చు. ఆల్రెడీ యాకోబు అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు కుమార్తె దీనా కదా. వీళ్ళందరూ అబ్రహాము, షారా మనం చూసినట్టు చాలా అందగత్తెలు కదా. షారా చూస్తే చాలా అందగత్తె, అబ్రహాం కూడా చాలా అందగాడు. వారి కుమారులు ఇస్సాకు, రిబ్కా కూడా చాలా అందంగా ఉన్నారు. ఇస్సాకు పుట్టిన కుమారులు యాకోబు కూడా చాలా అందగాడు, అందమైన వ్యక్తి. అయితే వీళ్ళకు పుట్టిన కుమార్తె దీనా కూడా అందంగా ఉంటుంది, అది చెప్పనవసరం లేదు. అందుకే చూడండి, ఆమె ఎక్కడికి వెళ్ళాలనుకుందంటే ఆ దేశపు కుమార్తెలను, ఇక్కడ మొదటి వచనం చూస్తే ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. హల్లెలూయా. ఆ దేశ కుమార్తెలంట చూడడానికి వెళ్ళింది. ఆమె వారి తల్లిదండ్రులతో పర్మిషన్ తీసుకుందో లేదో ఇక్కడ తెలియలేదు. కానీ ఒకవేళ తీసుకోనుంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, అమ్మ వద్దమ్మా, ఎందుకంటే నువ్వు ఒక్కగానొక్క కుమార్తెవి, 12 మంది అన్నలు ఉన్నారు, ఒకే ఒక సహోదరి చెల్లెలి. కాబట్టి తల్లిదండ్రులకు చెప్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు అంటారు, నువ్వు మీ అన్నలు తీసుకువెళ్ళవేడు, లేక మీ అన్నలు ఎవరినైనా తీసుకువెళ్ళి వెంట పెట్టుకొని అని చెప్పి ఉంటారు కదా. ఒంటరిగా ఏ ఆడపిల్లల్ని బయటికి పంపించారు కదా. ఈరోజు మనం చూస్తే తల్లిదండ్రులుగా మన పిల్లల్ని ఒంటరిగా పంపిస్తామండి? కొన్నిసార్లు ఒంటరిగా ఎందుకంటే లోకం భయంకరమైన పాపంతో నింపబడి లోకం భయంకరమైనదిగా ఉంది. కాబట్టి మన ఆడపిల్లలు ముఖ్యంగా యవనస్తురాళ్ళను ఒంటరిగా ఎక్కడికి పంపించాం. అయితే ఇక్కడ దీనా చూడండి, ఒకవేళ ఆమె చెప్పి వెళ్ళింది అనుకుంటే, వాళ్ళ ఇంట్లో వారికి పెద్దలు చెప్పింది వెళ్ళి అనుకుంటే వారు ఖచ్చితంగా పంపించేవారు కారు. ఎందుకంటే నీకు అన్నలు ఉన్నారు. ఎంతమంది అన్నలు ఉన్నారు? 12 మంది అన్నలు ఉన్నారు. కనీసం ఒక్క అన్న అయినా ఆమె తోడుకు పంపాడా? అలా ఖచ్చితంగా పంపిస్తాడు. అందుకే వారికి మనం తెలుసుకోవచ్చు, ఆమె తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళింది. అందుకే చెప్పకుండా ఒంటరిగా వెళ్ళింది. ఎందుకు అంటే ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వారు ఎలాంటి వ్యక్తులుగా ఉన్నారు, వారు ఏ విధంగా ఉన్నారు, ఏ డ్రెస్సులు వేసుకున్నారు, ఎలాంటి జీవితాన్ని వారు జీవించారని వారిని చూడడానికి, ఆ దేశపు రాజకుమార్తెలను చూడడానికి ఆ ప్రాంతానికి వెళ్ళింది. ప్రియమైన బిడ్డ,
హల్లెలూయా. ఈమె ఎలాంటిదంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాదు. అందుకే లోక అందాలు, లోక విచారాలు, లోకం వైపు చూడ్డానికి బయటికి వెళ్ళింది. తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా, వారు చెప్పినట్టుగా చేయకుండా ఆమె ఒంటరిగా, అంతమంది 12 మంది అన్నలు ఉన్నారు, ఒంటరిగా ఆమె వెళ్ళడానికి ఇష్టపడుతుంది. ప్రియది, ఒకవేళ తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళింటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒంటరిగా పంపించరు, ఆమెను వారి అన్నలు ఇచ్చి పంపించేవారు. ఖచ్చితంగా మన జీవితాల్లో మన పిల్లల్ని ఒంటరిగా ఎప్పుడు పంపించాం. కొన్నిసార్లు ప్రయాణాలు వెళ్తున్నప్పుడు, వేరే ఊర్లకు వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు తోడు మీద పంపిస్తూ ఉంటాం, ఒంటరిగా ఎవరిని పంపించం. అయితే ఇక్కడ కూడా యాకోబు, లేయ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆమెను ఒంటరిగా పంపించారు దీనాన్ని. అయితే ఆమె చెప్పకుండా ఆ దేశపు కుమార్తెలను ఏం చేసింది చూడ్డానికి ఆమె వెళ్ళింది. ప్రియదేని బిడ్డ, చూడండి ఎంత భయంకరమైన విషయం అంటే, ఆమె ఎలాంటిదంటే వారి అందాలను చూడ్డానికి, ఆ రాజకుమార్తెలు వేసుకున్న దుస్తులు, లేకపోతే వారు ఏ విధంగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు అని చూడ్డానికి వెళ్ళింది. అంత మాత్రమే కాదు, ఆమె ఎంత అందగత్తెనో అందరినీ చూపించడానికి వెళ్ళింది. ఇది చాలా భయంకరమైనది. ఈరోజు యవ్వనస్తులు ఎట్లున్నారు తెలుసా, వారు అందాలను చూపించుకోవడానికి వెళ్తూ ఉంటారు, భయంకరమైన లోకంలో తిరుగుతూ ఉంటారు. ఈమె కూడా అదే విధంగా ఉంది. ఆ దేశపు స్త్రీలను లేకపోతే రాజకుమార్తెలను చూడాలని ఉంది. అంత మాత్రమే కాదు, రెండోదిగా ఆమె ఆలోచన, నేను కూడా అందగత్తెనే కాబట్టి నా అందాన్ని కూడా చూపించడానికి వెళ్దాం అనుకుంది ఒంటరిగా. అలలు ఎంత భయంకరమైన విషయం అంటే, ఇక్కడ మీరు చూస్తే 2వ వచనం చూస్తే, ఆ దేశము నేలిన, చూడండి 2వ వచనం, ఆ దేశము లేనిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చి వరకు ఊరకుండెను. షెకెము తండ్రి హామోరు యాకోబుతో మాట్లాడకు అతని యొద్దకు వచ్చెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం ప్రియదేని బిడ్డ. ఈ ఒంటరిగా వెళ్ళింది ఆ ప్రాంతానికి. ఎవరిని చూడడానికి వెళ్ళిందంటే, ఆ దేశపు కుమార్తెలను చూడడానికి. వారు అంతలగత్తలుగా ఉన్నారు, లేకపోతే వారు వేసుకున్న బట్టలు, వారు లోకంలో ఏ విధంగా అన్ని చూడడానికి ఒంటరిగా వెళ్ళిన ఆమె జీవితంలో భయంకరమైన పరిస్థితి సంభవించింది ప్రియదేని బిడ్డ. ఆ ప్రాంతానికి షెకెము అనే ఒక వ్యక్తి, యవనస్తుడు వచ్చాడు, ఆమె ఏం చేశాడు, అవమానపరిచాడు ప్రియదేని బిడ్డ. భయంకరమైన పరిస్థితి సంభవించింది. ఇది ఎప్పుడైతే ఆ మాట, ఈ భయంకర పరిస్థితి యాకోబుకు వినబడిందో, చూడండి ఇక్కడ షెకెం వాళ్ళ డాడీ, వాళ్ళ తండ్రి హామోరు అనే వ్యక్తి చాలా మంచివాడే. మీ కుమారుడికి ఇష్టమైంది కాబట్టి వారిద్దరు కలిసి పెళ్లి చేద్దామని ఎంత చక్కగా ఏం చేస్తున్నాడు, యాకోబు దగ్గరకు వెళ్ళి హామోరు అడుగుతున్నాడు ప్రియదేని బిడ్డ. ఎందుకంటే ఈమె దీనా అంటే ఎవరికి ఇష్టమైంది, షెకెము ఇష్టపడ్డాడు. దీనాను చూసి షెకెము ఇష్టపడ్డాడు. అందుకే షెకెము యొక్క తండ్రి హామోరు ఏం చేశాడంట, యాకోబు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా మీ కుమార్తె అంటే మా కుమారుడికి ఇష్టమైంది కాబట్టి వారిద్దరు కలిసి పెళ్లి చేద్దామని మర్యాదగా అడుగుతున్నాడు. ఆమె భయంకరంగా పాడు చేసి వెళ్ళిపోలేదు, పారిపోలేదు. కానీ ఇక్కడ హామోరు షెకెం ఏం చేస్తున్నాడో తెలుసా, షెకెం వారి తండ్రి వారి యాకోబు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ కుమార్తెను మా కుమారునికి ఇచ్చి ఇవ్వండి, పెళ్లి చేద్దామని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసు, యాకోబు ఏం మాట్లాడలేదు ప్రియదేని బిడ్డ. ఏం మాట్లాడకుండా, నా పిల్లలందరూ, నేను ఒంటరిగా ఉన్నాను, నా పిల్లలు లేరు ఇక్కడ, వారి పొలంలో పనిపాట్లో ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్తాను అన్నాడు. చూడండి ఇక్కడ చూస్తే 5వ వచనం, తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో ఉండినందున వారు వచ్చే వరకు ఊరకుండెను. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా ఈ దీనా యొక్క మనసు అంటే, ఈమె గారాభంగా పెరిగింది ప్రియదండి. మొట్టమొదటిగా ఈమె గారాభంగా పెరిగింది. ఎంతమంది అన్నలు, 12 మంది అన్నలు, ఒకే ఒక చెల్లి. ఎంత అద్భుతంగా, ఎంత గారాభంగా చూసుకుంటారు కదా.
హల్లెలూయా. 12 మంది అన్నలు, ఒకే ఒక కుమార్తె చెల్లి. అందుకే అన్నలు వారిని మంచిగా చూసుకునేవారు. చిన్నప్పటి నుంచి ఆమెను బాగా చక్కగా చూసుకునేవారు. ఆమె కాలు బయట పెట్టకుండా ఆమెకి ఏం కావాలో అన్నీ కూడా అనుగ్రహించేవారు. ప్రియదేవుని అన్నీ కూడా ఏం కావాలో, అన్న నాకు ఇది కావాలంటే చాలు కొనిచ్చేవారు, అన్న నాకు ఇది కావాలంటే ఎందుకంటే 12 మంది అన్నలు, హల్లెలూయా, ఒక్కగానొక్క చెల్లి చాలా చక్కగా చూశాడు. అందుకే ఒకే ఒక కుమార్తెని తల్లిదండ్రులు అట్లా గారాబం చేశారు. అట్లాగే అన్నలు కూడా వారు ఏం చేస్తున్నారంట, గారాబం చేసి అతన్ని పెంచారు. అందుకే ఆమె యొక్క మనసు దేవుని మీద లేదు, కానీ లోక సంబంధమైన వాటి మీద ఉంది. ప్రియదేవుని బిడ్డ, అలా ఏమీ బాధ లేదు, ఏమీ సమస్య, ఏం కష్టం లేదు, ఏమీ లేదు. ఏ పరిస్థితులు గుండా ఆమె భయంకర పరిస్థితులు వెళ్ళలేదు కాబట్టి ఆమెకు దేవుడు అంటే అంత తెలియదు. హల్లెలూయా. దేవుని కార్యాలంటే తెలియదు, దేవుడు అంటే కూడా అంత తెలియలేని పరిస్థితిలో గారాబంగా వారి అన్నలు, వారి కుటుంబం ఆమెను చూసుకున్నారు. ఎందుకంటే ఒక్కగానొక్క చెల్లి అని ఎంతో గారాబంగా వారిని ఏం చేశారంట, పెంచుకున్నారు. ప్రియదేవుని బిడ్డ, నిజంగా ఈ రోజుల్లో మనం చూస్తే ఇద్దరు కదా, ఒకే ఒక కుమార్తె ఉంటే చాలు, చాలా గారాబం కదా, చాలా ఏం చేస్తారు, గారాబంగా ఒక్కగానొక్క కుమారుడు అంటే ఇంకా గారాబం. వారికి ఏం కావాలో అడగకపోకముందే అన్నీ కూడా పెట్టేవారు చాలామంది ఉన్నారు. ఏక కుమార్తె పుడితే చాలు, ఇక నాకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు, ఒక్క కుమార్తె ఉంది కాబట్టి గారాబం. తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, గారాబంగా పెంచుతుంటారు, అడిగిన వాటి అన్నిటి ఇస్తూ ఉంటారు, అడిగిన వెంటనే వారికి ఏం కావాలో ఇచ్చేవారు. చాలామంది తల్లిదండ్రులు ఈ రోజు ఉన్నారు ప్రియదేవుడు. అలా గారాబం వల్ల అనేక మంది యవనస్తులు ఏమైనారంటే భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ప్రియదేవుని బిడ్డ, వారి యొక్క గారాబమే, తల్లిదండ్రుల యొక్క గారాబమే వారు చెడిపోయేటట్లు చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అట్లే ఉన్నారు. ఒకే ఒక కుమారుడు పుట్టాడు కాబట్టి వాడు ఏం అడిగినా వెంటనే ఇచ్చేవారు. అది సరైనదా కాదా, ఇవ్వాలా వద్దా, ఇంత డబ్బులు ఇస్తే వాడు ఏం చేస్తాడు, ఇంత డబ్బులు ఇస్తే వాడు ఎట్లా ఖర్చు పెడతాడు అని లేదు. వాడు అడిగాడు, నాకు కుమారుడు అడిగాడు, నాకు ఏకైక కుమార్తె అడిగింది కాబట్టి వెంటనే ఇవ్వాలని చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, వెంటనే ఇచ్చేస్తుంటారు. అది ఎందుకు వాడుతున్నారు, ఎందుకు అడుగుతున్నారని ఎప్పుడు వారి ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంది, వారి స్నేహం ఎవరితో స్నేహం చేస్తున్నది, ఇవన్నీ చూడరు. ఒకగానొక కుమారుడు కాబట్టి వానికి ఏమి ఇష్టం వస్తే అది చేయని, ఎక్కడికి తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళారు చాలామంది ఈరోజు ప్రియదేవుని బిడ్డ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ, ఇక్కడ అదే పరిస్థితి యాకోబు, లేయా 12 మంది అన్నల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. దీనా ఏం కావాలంటే అది అడిచేవారు, ఎక్కడికి ఏం అడిగినా వెంటనే ఇచ్చేవారు అన్నలు. ఒక్కగానొక కుమార్తె. అందుకే గారాబం ఎక్కువై దేవుని ప్రేమను పొందుకోలేని పరిస్థితిలో ఉంది. గారాబం ఎక్కువై దేవుడంటే ఎరుగని జీవితాన్ని, దేవుడంటే ఎరుగని పరిస్థితిలో ఏమో ఉంది. అందుకే భయంకరమైన నాశనం, భయంకరమైన పరిస్థితి. ఈ ఒక్క ఆదికాండం 34 అధ్యాయం అంతా ఈమె గురించి ఉంది. ప్రియదేవుని బిడ్డ, మీరు ఇంటికి వెళ్ళి చదవండి దయచేసి. 34 అధ్యాయం అంతా కూడా ఈమె వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయో, ఈమె వల్ల ఈ యవనస్తురాలు ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో మనం చూడొచ్చు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు చాలామంది ఒక్క అమ్మాయి వల్ల, ఒక యవనస్తురాలు వల్ల ఎన్నో కుటుంబాల్లో గొడవలు, ఇబ్బందులు, రకరకాల పరిస్థితులు, కొట్లాటలు, భయంకరమైన హత్యలు చేసుకునే పరిస్థితి ఈరోజు చాలామంది కుటుంబాల్లో కనబడుతుంది. ప్రియదేవుని బిడ్డ, అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు. ప్రియ సంగమ, ప్రియ సోదరి, ప్రియ తల్లిదండ్రుల ప్రభు మాట్లాడుతున్నాడు. మీ పిల్లల్ని ఏ విధంగా పెంచాలో జాగ్రత్తగా పెంచుదాం, వారి క్రమశిక్షణలో పెంచుదాం, వారి క్రమశిక్షణ నేర్పిద్దాం. వారు ఎదుగుతున్నప్పుడు, వారు పెరుగుతున్నప్పుడు, చిన్నప్పుడు వాడు ఇంకా చిన్నోళ్ళే, వానికి ఏం తెలియదు, ఎట్లా మాట్లాడో తెలియదు అని కొన్నిసార్లు సర్దుకుపోయే తల్లిదండ్రులు ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రియదేవుని, అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. మన పిల్లల్ని ఏ విధంగా పెంచాలో ప్రభు నేర్పిస్తున్నాడు. ఒకవేళ అమ్మాయి అయితే నువ్వు అమ్మాయిని ఏ విధంగా పెంచుతున్నావు, చాలా జాగ్రత్తగా పెంచు. హల్లెలూయా. వారు నీ దగ్గర ఉంటే వారిని కరెక్ట్గా దేవుని క్రమంలో దేవుని మాటలు చెప్తూ, దేవుని వాక్యం చదివిస్తూ, ప్రతిరోజు వారికి దేవుని మాటలు బోధిస్తూ ఉంటే వాడు ఖచ్చితంగా వాడు పెద్దవాడైనప్పుడు ఆ వాక్యం నుండి వాడు తొలగిపోడు. అలలు ఈరోజు తల్లిదండ్రులు ఎట్లంటే ఒకే ఒక చిన్న పిల్ల ఇంకా నేర్చుకుంటుందిలే, ఇంకా 10 సంవత్సరాలు, ఇంకా 15 సంవత్సరాలు, ఇంకా 20 సంవత్సరాలు, ఇంకా వాడు చిన్నోడా. నీకు తల్లిదండ్రులకు పిల్లలు ఎన్ని సంవత్సరాలైనా మనకు చిన్నోళ్ళే అనిపిస్తారు పిల్లలు కదా.
ఈరోజు ఆ విధంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లలు సరైన పెంపకం లేక ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తుందో తెలుసా, గుండెలు బాదుకుంటున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం, అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఎంత గుండె బాదుకున్నా, ఎంత బాధపడినా వేస్ట్ చెప్పలేదు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మనము పిల్లల్ని పెంచే విధానం మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులుగా, ముఖ్యంగా తల్లిగా మనం ఏం చేయాలి, పిల్లల్ని పెంచే విధానం నేర్చుకోవాలి. అలలో ఏ విధంగా మన పిల్లలు పెంచుతున్నాం, దేవునిలో ఏ విధంగా పెంచుతున్నాం. అందుకే నా పిల్లల్ని ఇద్దరిని నిజంగా చెప్తున్నారు, స్కూల్కి వెళ్ళేటప్పుడు వాక్యాన్ని ఖచ్చితంగా వారికి చదివించి ప్రార్థన చేసి ఖచ్చితంగా ఈ రోజుటి వరకు, ఆమె దూరం ప్రాంతంలో ఉంది, కాలేజీలో విజయవాడలో ఉంది కాబట్టి, ఆమె దూర ప్రాంతంలో ఉంది కాబట్టి ఇప్పుడు లేదు. అయితే ఆమె ఉన్నప్పుడు ఇప్పుడు శామ్యుల్ కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాక్యాన్ని చదివించి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి ఖచ్చితంగా స్కూల్కి పంపిస్తున్నాం. అది రాగానే తర్వాత పడుకోబోయే ముందు ఖచ్చితంగా వారి మోకరి ప్రార్థన చేయమని చెప్పి వారు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నామంటే, నిజంగా మన భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నాం. ప్రియదేని బిడ్డ, చిన్న పిల్లలే కానీ పెద్ద పెద్ద ఆలోచనలు. ఈరోజు పిల్లలు అని చెప్పడానికి లేదు, చిన్న పిల్లలే కానీ ఇంకా చిన్న పిల్లలు అనుకుంటాం కానీ ఆలోచనలు అన్నీ కూడా పెద్ద పెద్ద ఆలోచనలే, భయంకరమైన ఆలోచనలు. అలలో వయసుతో పని లేదు. ఈరోజు వయసుతో పని లేదు, అంతగా పెద్ద పెద్ద ఆలోచన, చిన్న పిల్లలు కూడా ఆలోచనతో ఈరోజు జీవిస్తున్నారు. అందుకే భయంకరమైన పరిస్థితుల్లో ఎంతోమంది తల్లిదండ్రులు ఈ విధంగా చెప్తూ ఉంటారు, అయ్యా మా పిల్లల గురించి ప్రార్థన చేయండి, అమ్మ మా పిల్లల గురించి ప్రార్థన చేసి, మా మాట వినట్లేదు వాళ్ళు, మా మాట వినకుండా వారు, మా మాటలు వినకుండా వారు ఉంటున్నారు, వారి జీవితాలు వారు జీవిస్తున్నారు. ఏది మంచో వారికి తెలియట్లేదు, మేము వద్దు అన్నదాన్నే చేస్తున్నారు, మేము వెళ్ళొద్దు అన్న వారి దగ్గరికి వెళ్తున్నారు అని ఎంతోమంది ఈరోజు తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రియదేవుడు, వారు భయంకరమైన జీవితాన్ని, పాపపు జీవిత ఊబిలోకి వెళ్ళిపోయారమ్మా, వారి గురించి ప్రార్థన చేయండి అని ఎంతోమంది తల్లిదండ్రులు ప్రార్థన అవసరం కోరుతున్నారు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు, దీన కూడా అలాంటి పరిస్థితిలో ఉంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సరైన రీతిలో క్రమంలో, వీరు దేవుని పిల్లలు కదా, యాకోబు తండ్రి, దీన యొక్క తండ్రి దేవుని పిల్లలు కదా, మనం ఎట్లా ప్రార్థన చేస్తాం తెలుసా, అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మన ప్రార్థనలు కదా. అంటే యాకోబు ఎంతగా దేవుని ప్రేమిస్తున్న ఒకసారి ఆలోచించండి. అయినా యాకోబు తన పిల్లను సరిగా పెంచలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, యాకోబు లేక పుట్టిన దీన ఎట్లుంది తెలుసా, భయంకరమైన గారాభం ఎక్కువైంది. అందుకే ఆమె చెడిపోయిన పరిస్థితిలో ఉంది. ప్రియదేవుని బిడ్డ, పాపంతో వెళ్ళిపోయింది. ఆమె వల్ల 2 కుటుంబాల్లో ఎంతో భయంకరమైన పరిస్థితి సంభవించింది, గొడవలు, హత్యలు. హల్లెలూయా. నేను ఈ మాటను ధ్యానిస్తున్నప్పుడు, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న నిజంగా ఈరోజు చాలామంది ఇలాంటి పరిస్థితులే, యవనస్తులు చేసిన తప్పును బట్టి లవ్ అని లేకపోతే ప్రేమ దోమ అని చెప్పి భయంకర 2 కుటుంబాలలో ఎన్నో గొడవలు, ఈరోజు ఎంతో భయంకరమైన గొడవలు, హత్యలు చేసుకునే పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు చాలామంది జీవితాల్లో ఉంది. ప్రియదేవుని బిడ్డ, అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు, ఈమె యొక్క గారాభం వల్ల, వారు చేసిన గారాభం వల్ల ఆ దీన ఏమైపోయింది తెలుసా, చెడిపోయింది. ఒకవేళ ఊరు చూడడానికి వెళ్ళాలనుకుంటే తల్లిదండ్రులలో లేకపోతే అన్నల్లో తీసుకొని అన్నకు తోడు తీసుకుని వెళ్ళొచ్చు. కానీ ఏమైంది, ఒంటరిగా వెళ్ళింది. ఒంటరిగా ఉంది కాబట్టే శకం ఆమెను ఏం చేశాడు, పాడు చేశాడు. ఒంటరిగా వెళ్ళింది కాబట్టి ఆమె జీవితం ఏమైంది, నాశనం అయిపోయింది. ఆమె జీవితం పాడైపోయింది. ఆమె పాడైపోవడమే కాదు, ఆమె ద్వారా 2 కుటుంబాల్లో ఎంతోమంది చనిపోయారు. అన్నలు ఏం చేశారు, వారిని అందరినీ చంపేశారు. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు, మన పిల్లల్ని ఏ విధంగా పెంచాలో ప్రభు ఈరోజు నేర్పిస్తున్నాడు. ఒకటి చూడండి, దీన అంటే అందం ప్లస్ అహం ఈక్వల్ టు అంతం. మీరు ఒకసారి రాసుకోండి, అందం ప్లస్ అహం. అహం అంటే అర్థం ఏంటి, గర్వం కదా. ఒక మాట చూస్తే గర్వం. అందం ప్లస్ గర్వం ఈజ్ ఈక్వల్ టు అంతం. ఆమెకు అందం ఉంది, అదేవిధంగా గర్వం ఉంది. నేను ఒంటరిగా వెళ్తాను, నాకేంటి, నా వెనక 12 మంది అన్నలు ఉన్నారు, మా డాడీ వాళ్ళు ఉన్నారు, మా డాడీ యాకోబు ఉన్నాడు, మా అన్నలు 12 మంది ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, నేను ఒంటరిగా వెళ్తాను, నాకేం పర్వాలేదు, నాకేం కాదు అన్నట్టుగా గర్వంతో వెళ్ళింది. ఏమైంది, చివరికి అంతాన్ని తీసుకొని వచ్చి అంతంది కొన్ని తెచ్చుకుంది. ప్రియదేవుని బిడ్డ, చివరికి పాడైపోయిన పరిస్థితిలో ఆమె జీవితం మారింది. ఆమె పాడైపోయింది. సరే, ఆమె ద్వారా అనేక మంది ఏమయ్యారు, చంపబడ్డారు.
ఎంత భయంకరమైన విషయం. అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, ప్రియ సోదరి, ఈరోజు మనము ఏ విధంగా మన పిల్లల్ని పెంచుతున్నాం. తల్లులుగా మనకు చాలా బాధ్యత ఉంది. ప్రతిరోజు మన పిల్లలతో నువ్వేం చేసావు, ఈరోజు ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో మాట్లాడి, ఇవన్నీ మాట్లాడాలి. ఒకవేళ మీ పిల్లలు దూరంగా ఉన్నారనుకోండి, నువ్వేం చేయాలి, ప్రతిరోజు ఫోన్లో మాట్లాడాలి. ఈరోజు ఏం చేసావు, వాక్యం చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా, దేవునితో గడిపినావా, ఏం మీ టీచర్స్ ఏం చెప్పారు, లెక్చరర్స్ ఏం చెప్పారు, ఇవన్నీ వారిని అడగాలి. ప్రియదేవుని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో వారు ఏం చేస్తారో తెలుసా, ఒకసారి వారు ఖచ్చితంగా వారు ఆ విధంగా నువ్వు చెప్పిన మాట ప్రకారం వారు జీవిస్తారు. నువ్వు అడగలేదనుకోండి, ఈరోజు ఏం చేసావు, వాక్యం చదివావా, ప్రార్థన చేసుకున్నావా, దేవునితో గడిపావా, దేవుని సన్నిధిలో గడిపావా అని అడగకపోతే వారు ఏం మా మమ్మీ ఏం అడగలేదు నా గురించి, దీని గురించి ఏం అడగలేదు, మా డాడీ ఏం అడగలేదు, కాబట్టి నేను ఎట్లా మామూలుగా ఉన్నామనుకున్నట్టు వారు జీవిస్తుంటారు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, మన పిల్లల్ని మనం ఏం చేయాలి తెలుసా, వారు ఫోన్ చేసినప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు వాక్యం చదువుకున్నావా, ప్రార్థన చేసావా, దేవుని సన్నిధిలో గడిపావా, ఉపవాసం ఉన్నావా, దూర ప్రాంతంలో ఒకవేళ ఉన్నా సరే నువ్వేం చేయాలి, ఫోన్లో మాట్లాడి వారి యొక్క పరిస్థితి ఈరోజు ఏం చేసా అని అన్నీ ఏం చేయాలి నువ్వు కనుక్కోవాలి. ప్రియదేవుని బిడ్డ, ఆమె ఎక్కడ వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది, అన్నీ కూడా నువ్వు కనుక్కోవాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం అన్నీ కనుక్కోవాలి. ఒక మంచి తల్లిదండ్రులుగా మనం ఇవన్నీ చేయాలి. ప్రియదేవుని బిడ్డ, ఊరిని కారణం వదిలేయడం కాదు. కొన్నిసార్లు పిల్లల్ని కొంతమంది 5-6 మంది 10 మంది, నేను యూట్యూబ్లో చూశాను, ఒక వాట్సాప్లో చూశాను, ఒక ఆమె 9 మంది పిల్లలు కానింది. ఎంతమంది? 9 మంది పిల్లలు కానింది. వాళ్ళ పేరు కూడా కొన్నిసార్లు గుర్తుండదు వాళ్ళకి, చిన్నోడు పెద్దోడు ఇదే తప్ప వాళ్ళ పేర్లు కూడా కొన్నిసార్లు గుర్తుండవు. పిల్లల్ని కనివేయడం కాదు ప్రియదేవుని బిడ్డ, దేవుడు ఇచ్చిన బహుమానం మనకు పిల్లలు. ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచాలో ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు సరైన, నీ కొడుకు, నీ పిల్లలు సరైన జీవితం, ఒకవేళ చెడు స్నేహంతో ఉంటే వానికి ఏం చేయాలి, సలహాను హెచ్చరించాలి, వాడిని గద్దించాలి, వాడిని ఏం చేయాలి. వాడు అందుకే దేవుని వాక్యంలో ఉంది, వాడు వెనకపోతే నువ్వు వాడిని ఏం చేయాలంటే, సామెతలో మనం చూస్తే ఏముంది, బెత్తం వాడాలి అని ఉంది. హల్లెలూయా. బెత్తం వాడు వినకపోతే వాడిని ఏం చేయాలంట, బెత్తం కొట్టాలని ఉంది. కొట్టడం అంటే కొట్టడం భయంకరంగా కొట్టడం కాదు, వాడు విననప్పుడు కొన్నిసార్లు బెత్తం కూడా వాడాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. ఇక్కడ ఈరోజు ప్రియదేవుని బిడ్డ సౌండ్ వస్తుంది చూడండి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మన జీవితంలో మన పిల్లలు ఏ విధంగా పెంచుతున్నాం. గారాబం ఎక్కువై దిగిన అందుకేమైపోయింది, ఊర్ల వెంబడి తిరుగుతుంది ఒంటరిగా. హల్లెలూయా. గారాబం ఎక్కువై ఒకవేళ నేను వెళ్తున్నాను, ఆ మనసులో ఉన్న మాట ఏంటో తెలుసా, నేను ఈ విధంగా అనుకుంటాను, నాకేం 12 మంది అన్నలు ఉన్నారు, నేను ఒకే చెల్లి, కాబట్టి నేను ఏం చేసినా, ఏ తప్పు చేసినా నా అన్నలు నన్ను ఏమి అన్నారు, దండించరు. మా తల్లిదండ్రులు ఏమి నన్ను అన్నారు, ఒకే ఒక కుమార్తె నేను, కాబట్టి నేను ఏ తప్పు చేసినా వాటిని అన్నీ క్షమిస్తాను, వారు నన్ను ఏమి అన్నారు, దండించరన్న ఆ గర్వం ఆమెలో ఉంది. కాబట్టి ఆమె అంతమైపోయింది, ఆమె జీవితం నాశనం అయిపోయింది. ప్రియదేవుని, ఆమె నాశనం అవడమే కాదు, వారి ద్వారా 2 కుటుంబాలు భయంకరమైన నాశనం, భయంకరమైన పరిస్థితి సంభవించింది. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు, యాకోబు లేయాకు పుట్టిన ఏకైక కుమార్తె దీనా జీవితం భయంకరంగా మారిపోయింది. ప్రియదేవుని బిడ్డ, నిజంగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఈరోజు చాలామంది యవ్వనస్తులు ఈ విధంగా ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ, చాలామంది యవ్వనస్తులు ఈ విధంగా భయంకరమైన మనసు కలిగి తల్లిదండ్రులకు దూరంగా ఉండి అనేకమైన చెడు పనులు, చెడు కార్యాలు చేస్తూ జీవిస్తున్నారు. చివరికి ఎట్లా ఉన్నారో తెలుసా, వారి జీవితము ఇంకా రోగాలు, భయంకరమైన రోగాలు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. హల్లెలూయా. పాపం వల్ల వచ్చే జీతము మరణం. హల్లెలూయా. కాబట్టి తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షను అనుభవించాల్సింది, ఎవరైనా సరే చేసిన తప్పుకు శిక్షను అనుభవించాల్సిందే. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ఎంతోమంది తప్పు చేసి, పాపం చేసి, యవనస్తురాలు భయంకరమైన తల్లిదండ్రుల మాట వినకుండా దూరంగా ఉండి, నా తల్లి చాలా దూరంగా ఉంది, తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు, నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నేను ఏమైనా చేయగలన్న ఆ గర్వపు మనసుతో ఈరోజు అనేక మంది జీవితాలు నాశనం అయిపోయాయి. ప్రియదేవుని బిడ్డ, యాకోబుకు చెందినదే దీనా కూడా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ చూడండి, 34 లేయా యాకోబును కన్న కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. ఆ దేశపు నేలిన హివ్యుడైన హమోరు కుమారుడైన శెకెము ఆమెను చూచి ఆమె పట్టుకుని ఆమెతో క్షీణించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను.
ఇది ధ్యానిస్తున్నప్పుడు చూడండి, తప్పు చేశాడు, పాపం చేశాడు, అయినా శకముకు మంచి హృదయమే ఉంది కదా. తప్పు చేశాడు, పాపం, పారిపోలేదు కదా. కొన్నిసార్లు తప్పు చేసి ఏం చేస్తుంటే పారిపోతుంటారు, దొంగతనం చేసి ఏమి తెలియనట్టుగా పారిపోతుంటారు కదా. పాపం చేసి ఏమి తెలియకుండా ఏమి చేయలేదన్నట్టుగా ఏం చేస్తుంటే దూరంగా వెళ్తూ ఉంటారు. అలా గెహాజీ కూడా అట్లనే ఉన్నాడు కదా. తప్పు చేశాడు, పాపం చేశాడు, ఆ వ్యక్తి నుంచి తీసుకొని అన్నీ తీసుకొని లోపల పెట్టుకొని ఏమి తెలియనట్టు ఎక్కడున్నాడు? ఎలీషా దగ్గర నిలబడి ఉన్నాడు. ప్రియదేని బిడ్డ, ఏమి తెలియనట్టు. హల్లెలూయా. పిల్లి పాలు తాగి ఏం తెలియనట్టు, ఏం అనిపించదు, పాలు తాగినట్టు అనిపించదు. అదేవిధంగా ఆ వ్యక్తి కూడా ఏం తప్పు చేసి దేవుడి ఆజ్ఞకు మితిమీరి విరోధంగా చేసి అన్నీ తీసుకొని పెట్టుకున్నాడు, వెనక దాచుకున్నాడు. ఏమి తెలియనట్టు ఏం చేశాడంట? దైవ సేవకుడి దగ్గర నిలబడి ఉన్నాడు. అప్పుడు దైవ సేవకుడు ఎవరు? దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి, ఆత్మ పొందుకున్న వ్యక్తి. ఎక్కడికి వెళ్ళావు ఇక్కడికి వెళ్ళావు అన్నాడు గెహజీ అన్నప్పుడు. లేదయ్యా, ఇక్కడే ఉన్నా, ఎక్కడికి పోలేదే, అన్నీ చేసి నా ఆత్మ నీతో కూడా రాలేదా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీతో కూడా రాలేదా అని ప్రశ్నించాడు. ప్రియదేని బిడ్డ, ఎప్పుడైతే ఆ మాట విన్నాడో అతనికి నయమానికి పోయిన కుష్టు ఎవరికి వచ్చిందంట? గెహాజీకి వచ్చింది. ఆయనే కాదు, అతని జనరేషన్, అతని కుటుంబం అంతా కుష్ఠరోగంతో ఏమయ్యారంట? బలయ్యారు. ప్రియదేని ఈరోజు ప్రియదేని బిడ్డ, ఒక్క వ్యక్తి చేసిన తప్పును బట్టి కుటుంబం అంతా, వారి యొక్క బంధువులు అందరూ కూడా నాశనం అయ్యే పరిస్థితి సంభవించింది. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియ సంఘం ఆ ప్రభు మాట్లాడుతున్నాడు. దీనా చేసిన తప్పు, దేశపు కుమార్తెలు, రాజకుమార్తెలు చాలా అందంగా ఉంటారు. రాజకుమార్తెలు అంటే కానీ ఎవరు వాళ్ళు చాలా అందంగా ఉంటారు. వారు మంచి బట్టలు, వస్త్రాలు, నగలు ఇవన్నీ ఎందుకు? అందంగా కనిపించాలని, లేకపోతే రాజకుమార్తెలు కాబట్టి చాలా అందంగా కనిపించాలని వాళ్ళు అన్నీ వేసుకుంటారు. సరే, ఈమె ఎలాంటి ఆలోచన ఏంటంటే వారు ఏ వస్త్రాలు వేసుకున్నారు, ఎట్లున్నారు, అందంగా, నాకన్నా అందంగా ఉన్నారా అన్నట్టుగా, నా అందాన్ని కూడా నేను చూపించాలి అన్నట్టుగా ఆమె ఏం చేసింది? ఆ దేశంలోనికి వెళ్ళింది. రాజకుమార్తెలను చూడడానికి ఒంటరిగా వెళ్ళింది. ఏమైంది? చివరికి ఆమె భయంకర పరిస్థితి సంభవించింది. ఆమె చెరిపివేయబడింది. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. శకం ఏం చేస్తాడు తెలుసా? ఆమె అంటే ఇష్టం, అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, రెండవ వచనం. ఆ దేశము నేలిన హివియుడైన హామోరు కుమారుడగు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో నుండినందున వారు వచ్చే వరకు ఊరకుండెను. షేకెము తండ్రి హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాప పొందిరి. వారికి మిగుల కోపం వచ్చెను. హల్లెలూయా. ఎంత భయంకరమైన విషయం ప్రేది. ఈమె చేసిన ఆ తప్పును బట్టి శకం అడుగుతున్నాడు. అయ్యా, వాళ్ళ నాన్నతో అన్నాడు, అమ్మ నాన్న నేను ఆమెను పెళ్లి చేసుకుంటా, ఆమె అంటే ఇష్టము కాబట్టి ఆమె దీనాన్ని పెళ్లి చేసుకుంటే అడిగాడు. హామోర్ ఏం చేశాడు? శకం యొక్క తండ్రి వచ్చి ఏం చేస్తున్నాడు? యాకోబు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నా, అయ్యా మీ కుమార్తెని మా కుమారుడికి ఇవ్వాలి, పెళ్లి చేసుకుంటామని అడిగినప్పుడు ఇవ్వచ్చు కదా. తప్పు చేశాడు, పారిపోలేదు, అక్కడే ఆమెనే పెళ్లి చేసుకుని అంటున్నాడు. అయినా వీరు ఎంత కోపం చూడండి వీరికి. యాకోబు వాళ్ళ ఎవరు లేరు, వారి పిల్లలు 12 మంది లేరు, ఒంటరిగా ఉన్నాడు. వీరందరూ కూడా పొలంలో ఉన్నారు కాబట్టి వారు వచ్చేంత వరకు హామోరు అడుగుతున్నాడు, కానీ వారు వచ్చేంత వరకు మౌనంగా ఉన్నాడు, ఏం చెప్పలేదు. ఆకాశమందు